ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చికెన్‌ని మ్యారినేట్ చేసి చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చికెన్ తీసుకొని నీట్‌గా ఉప్పు, పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, అలాగే మీ స్పైసెస్ తగ్గట్టు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, తగినంత సాల్ట్, ఒక స్పూను చికెన్ మసాలా, ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూను సోంపు, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, చాప్ చేసుకున్న ఒక టమాటాను కూడా వేసుకొని, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ చికెన్ అనేది బాగా కుక్ అయ్యేంత వరకు కలుపుకుంటూ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది బాగా ఉడికిన తర్వాత ఒక స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ చికెన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా